నా పేరు డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలసలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ మంచినీటి చెరువుల్లో ముఖ్యంగా కార్పు రకాల చేపల పెంపకం అనేది చేపట్టడం జరుగుతుంది. దీంతోపాటు సుమారు 25,000 నుండి 30,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువుల్లో ఫంగేసియస్ రకం చేపలు కానీ లేకపోతే రూప్చంద్ రకం చేపలు కానీ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ చేపల పెంపక విధానాలను కూడా చూస్తే పాక్షిక సాంద్ర పద్ధతిలో కానీ లేకపోతే సాంద్ర పద్ధతి లేకపోతే విస్తృత పద్ధతిలో చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో విషయానికి వస్తే ఏంటంటే ఈ చేపల పెంపకం ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ చెరువుల్లో కానీ కమ్యూనిటీ చెరువుల్లో కానీ చేపల పెంపకం సాంప్రదాయ పద్ధతిలో లేకపోతే విస్తృత పద్ధతిలో చేపట్టడం జరుగుతుంది. అంటే వర్షాకాలంలో ఈ చెరువుల్లోకి నీరు చేరిన తర్వాత చేప పిల్లలను విడుదల చేసి ఇంకా ఫిబ్రవరి మార్చి నెలల్లో నీరు తగ్గిన తర్వాత పట్టుబడి చేయడం అనే పద్ధతిలో చేపల పెంపకం చేపట్టడం జరుగుతుంది. అదే మనం గోదావరి జిల్లాలు లేకపోతే కృష్ణా జిల్లాల విషయానికి వస్తే ఏంటంటే అక్కడ ఎక్కువగా పాక్షిక సాంద్ర పద్ధతిలో చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఎప్పటికప్పుడు చిన్న చేప పిల్లలను అందులో విడిచిపెట్టడం, సైజు చేప పిల్లలను ఎప్పటికప్పుడు పాక్షిక పట్టుబడి ద్వారా తీసేయడం, ఈ రకంగా అంటే కంటిన్యూస్గా అక్కడ చేపల పెంపకం అనేది చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ చేపల పెంపక రైతులు ముఖ్యంగా అధిక దిగుబడులను సాధించడానికి కానీ లేకపోతే ఎక్కువ ఈల్డ్ పొందడానికి కానీ అధిక సాంద్రతలో అంటే ఎక్కువ నెంబరు ఒక్కో చెరువులో వేసి చేపల సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటిలో ఉండే సహజ ఆహారం అంటే ఈ ప్లాంక్టాను లేకపోతే ప్లవకాలు అనేసి అంటాము, ఈ ప్లవకాలను అభివృద్ధి చేయడానికి ఎక్కువ మోతాదులో సేంద్రియ లేకపోతే రసాయన ఎరువులను వాడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ మోతాదులో ఆ సేంద్రియ మరియు రసాయన ఎరువులను వాడడము ఇంకా వాటికి అనుబంధంగా ఎక్కువ మేతలను కూడా మనం ఇవ్వడం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఈ మేతల విషయానికి వస్తే ఏంటంటే ఎక్కువగా తవుడు కానీ వేరుశెనగ ఇటువంటి దానాలను ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే చెరువు నీటి గుణాల్లో ఎప్పటికప్పుడు ఈ మార్పులు ఏర్పడతూ ఉంటాయి. ఇంకా చెరువు సమతుల్యం కూడా దెబ్బతింటూ ఈ చెరువులో ఉన్నటువంటి మురుగు లేకపోతే అడుగు ప్రాంతంలో ఉన్నటువంటి మురుగు అనేది ఎక్కువగా పేరుకుపోవడం, సేంద్రియ పదార్థం ఎక్కువగా అయిపోవడం వల్ల ఏంటంటే సాధారణంగా ఈ చేపలపై ఒత్తిడి అనేది ఏర్పడి వివిధ రకాల వ్యాధుల బారిన కూడా పడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రకంగా వ్యాధుల బారిన పడడమే కాకుండా పెరుగుదల కూడా అకస్మాత్తుగా మారిన ఈ వాతావరణ పరిస్థితుల వల్ల పెరుగుదల కూడా చాలా వరకు తగ్గిపోవడం, ఇంకా ఇటువంటి పరిస్థితులు ఎక్కువ కాలంగానే ఉన్నట్లయితే వీటికి ఈ చేపలకు వివిధ రకాల జబ్బులు కూడా అంటే వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా చేపలు ఎక్కువగా ఒత్తిడికి గురవడం కానీ వ్యాధుల బారిన పడడం కానీ కూడా మనం చూస్తే ఏంటంటే ఈ శీతాకాలంలో లేకపోతే ఈ చల్లని వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యాధులు సంక్రమించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే ఈ చేపల పెరుగుదలకు కానీ లేకపోతే ఇతర జీవక్రియలకు కానీ అవి ఉండే చెరువు నీటి ఉష్ణోగ్రతలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ శీతాకాలంలో ఉండే ఈ తక్కువ ఉష్ణోగ్రతల వల్ల పెరుగుదల చాలా తక్కువగా ఉండడం, ఇంకా జీవక్రియలు అంటే చేపల తాలూకా జీవక్రియలు చాలా తక్కువగా ఉండడం వల్ల మేత ఎక్కువగా తీసుకోకుండా ఉంటుంది. అందువల్ల ఏంటంటే చెరువుల్లో సేంద్రియ వ్యర్థ పదార్థాలు కూడా ఎక్కువగా మిగిలిపోవడం, ఇంకా అవి కుల్లడం ద్వారా విషవాయువులు ఎక్కువగా వెలువడడం, ఇంకా నీటి గుణాల్లో మార్పులు అనేవి ఎక్కువగా వలన ఏంటంటే చేపలు ఒత్తిడికి గురి కావడం, ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ముఖ్యంగా బ్యాక్టీరియా లోడ్ కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది చెరువుల్లో. అందువల్ల ఏంటంటే వివిధ రకాల వ్యాధులను బారిన పడడానికి అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన చేప ఏ విధంగా ఉంటుంది లేకపోతే ఆరోగ్యవంతమైన చేపలు ఏ విధంగా ఉంటాయనే లక్షణాలను బట్టి మనం గుర్తించుకోవాలి. అదే ఆరోగ్యవంతమైన లేకపోతే వ్యాధిగ్రస్తమైన చేపలను గుర్తించడానికి రైతులు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే 5 నుండి 7 గంటల మధ్యలో చెరువు గట్ల వెంబడి తిరుగుతూ వారం 10 రోజులకు ఒకసారి ఏంటంటే ట్రయల్ నెట్టింగ్ ద్వారా చేపల పెరుగుదల లేకపోతే వాటి ఆరోగ్య పరిస్థితిని మనం తెలుసుకుంటూ ఉండాలి. అంటే ట్రయల్ నెట్టింగ్ ద్వారా చేసి కొంత మొత్తంలో చేపలను మనం పరిశీలించి ఎటువంటి వ్యాధి లక్షణాలు కానీ కనిపించినట్లయితే వాటిని మనం తొందరగా నివారణ చర్యలపై దృష్టి సారించాలి. అదే ఆరోగ్యవంతమైన చేపలను కానీ మనం చూస్తే ఏంటంటే అవి సహజమైన రంగుతో మెరుస్తూ ఉంటాయి. ఇంకా ఈ విధంగా సహజమైన రంగుతో ఉండడమే కాకుండా ఎప్పుడూ
చేపలనేవి నీటి లోపలే ఉండి బయటికి కంటికి కనపడకుండా ఉండి నీటిపై ఈదడం కానీ లేకపోతే నీటిపై తేలుతూ ఉండడం కానీ ఇటువంటివి ఎప్పుడూ మనకు కనపడవు. ఇంకా తలలను పైకెత్తడం కానీ కూడా మనకు ఎప్పుడూ కనబడదు. అదే మనం ఈ ట్రయల్ నెట్టింగ్ ద్వారా చెక్ చేసేటప్పుడు చేపల తోక లేకపోతే రెక్క భాగాలను కానీ చూస్తే అవి ఎటువంటి కొరుకుడు కానీ లేకుండా ఉండి వ్యాధికి సంబంధించిన లక్షణాలైనటువంటి చర్మంపై కానీ లేకపోతే తోకలపై రెక్కలపై ఎటువంటి మచ్చలు కూడా లేకుండా ఉంటాయి. ఇంకా నీటిపై చాలా నెమ్మదిగా తిరుగుతూ ఈదుతూ ఉన్నట్లయితే ఇవి ఏవైనా వ్యాధులకు సోకే అవకాశం ఉందనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా వ్యాధి సోకిన చేపలను కానీ మనం చూస్తే అవి సహజంగా ఉండే రంగు అనేది పోయి పాలిపోయినట్లుగా లేకపోతే నల్లగా మారడము అనేది గమనించవచ్చు. ఇంకా వ్యాధి సోకిన చేపలను మనం చూస్తే ఎక్కువగా అంచుల వెంబడి లేకపోతే నీటి ఉపరితలం పైన ఎక్కువగా తిరుగుతూ తలలను కూడా పైకెత్తి ఎప్పటికప్పుడు అంటే వాతావరణంలో ఉన్న గాలిని తీసుకుంటూ నెమ్మదిగా ఈదడం అనేది చూస్తూ ఉంటాము. ఇంకా తోక రెక్క భాగాలను కానీ చూస్తేట్లంటే ఆ భాగాల్లో కుళ్ళిపోవడము, శరీరంపై మచ్చలు, ఎర్రటి మచ్చలు కానీ వ్యాధి అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే చేప తాలూకా శరీరంపై అంటే చర్మంపై అధికంగా జిగురు అనేది ఉండడము అనేది మనం చూస్తూ ఉంటాము.